బ్రెడ్ ఆమ్లెట్. ఇప్పుడు ఎట్లా పెట్టింది ఇప్పుడు కొట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి ప్యాన్ రాత్రిలో ఒక స్టెప్ అన్ని సౌండ్ వచ్చినాక మొత్తం వాటర్ అన్ని పోతాయి. పోయినాక నూనె పోసుకోవాలి. నా చుట్టూ ఎట్లుంది, నేను ఎట్లున్నాను బాగున్నా. దగ్గర నీకేం తక్కువ ప్రియా హీరోయిన్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనుష చేస్తుంది. అంత సీన్ లేదు. నూనె ఎంత వేయాలి? తగినంత అంతగానో. బ్రెడ్ ఇక్కడ బ్రెడ్ రెడీ ఉందండి. అసలు మాడిపోతుంది నూనె మాడదురా. వేడిగా మాడిపోయి ఇట్లా పొగలు వస్తాయి. ఓకే ఓకే. అప్పుడు ఒకసారి స్ట్రెంత్ అయింది, అందుకే తెలుసు. ఇట్లా ఒక చుక్కేస్తే అర్థమవుతుంది. చుస్ అన్నదంటే వేయచ్చు. కాక ఇంకా చుస్ అన్నది స్టార్టింగ్ ప్రాబ్లం అయింది పోతుడే. బ్రెడ్ పెట్టుకోవాలి. సంబంధం లేదు. ఇంకా పోయి తగినంత తిప్పుకోవాలి. తగినంత మాడి ఉంటుంది నాకు తెలిసి. ఏమనుకోకండి, తినేది మేమే కాబట్టి మీరేమనుకోకండి. అంతే. రావట్లేదా? వచ్చింది. మాడలేదు గైస్. మాడలే. పర్ఫెక్ట్ వచ్చింది. చూసుకున్నా గోల్డెన్ బ్రౌన్ కలర్. అక్షయ వచ్చింది అప్పుడు. చేసేస్తున్నాం కదా, అందుకే చేసేస్తున్నాం. నెక్స్ట్ అనుష చేయాలి, దాని తర్వాత హర్షిత చేయాలి. ఛాలెంజ్ బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్. ఎవరిది వాళ్ళు చేసుకుంటామని చెప్తున్నావు ఇప్పుడు. చెప్పు ఎవరు చేయాలి? క్రిస్పీయా అట్లా కవరింగ్ చేసుకోవాలి. సరేలే, నిన్న అనుకున్నా ఇంకొంచెం అయితే మాడుతుంది, తీసేయాలి. కష్టపడుతున్నాం. వచ్చింది. ఉల్టా చెప్పు. ఉయ్యు ఉప్పు ఎంత వేస్తా తగినంత. ఫస్ట్ అది చిన్న ఉందా? సరే ఎయ్యి నా కొడుకుని వెయ్యి అన్ని. ఇంత చాలా కాదు, మీ ఇష్టం. నువ్వు తినేది నువ్వే, నాకు తెలియదు. తగినంత కారం. కాదు, అంత చేసినాక హాయిగా ఇంట్లో ట్రై చేయకండి. కాదు, నిపుణుల పర్యవేక్షణలో చూడండి. మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇది కొట్టుకోండి. ఎక్కువ మీరు రౌడీజం. నూనె వేయకుండా అంతే. అస్తలేదు. నూనె ఇంత చాలా ప్రియ? తగినంత. చాలు. అస్తే పర్ఫెక్ట్. వెయ్యి ఇప్పుడు. చుస్ అనేదాకా చూసి వెయ్యి. అనలేదు. స్లో మోషన్లో వస్తుంది కాబట్టి అనలేదు. నూనె వేడి కాలేదు. అయింది.
పెద్దగా అయింది అనుష, పెళ్లి చేయాలి ఇక. దా. నీ అక్క ఏం చేసి నీ గురించి అక్క జాలి వేసాయి వేసాయి, రెండు వేయాలి, ఒక్కటి సరిపోదు. వేసే నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొంచెం కింద కాలితే తిప్పుతా, కింద కాలితే పైన తిప్పుతా. తిప్పుడు రా, ఇప్పుడు నువ్వే తిప్పు. తిప్పాల్సిందే, ఎవరిది వాళ్ళే చేసుకుని తినాలి. ఇప్పుడు అది తినాలి నువ్వు. అస్తకే నా దాంట్లో చల్లగా అయి మొత్తం మెత్తగా అవుతుంది. స్టంట్ గురించి రావట్లేదు. కాలేదు మళ్ళీ వేద్దాం. కాలింది కదా, నేను ఇంకెంత కాలుతుంది? కాదు, షేప్లో ఒక్కొక్క షేప్ వస్తున్నాయి. ఆమె బా ఆర్ట్ ఆర్టిస్ట్. అద్దా అద్దా సీను. కలర్ కూడా రాలేదు అసలు. ఏ సరుకు ఉప్పు కలర్ అయిపోతుంది. ఇప్పుడు అది రాదు. వావ్, రావు గైస్, కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ కాకపోతే పర్లేదు. మాడిపోయిన హర్షిత, బ్రెడ్ ఇది నీకు, నువ్వు వేసేది నాకు. చాలిగా తిప్పాల్సిందే. రావట్లేదా? వచ్చింది. దాన్ని వేసి వా సూపర్ అబిటు. థ్యాంక్స్ ఫర్ యువర్ పర్ఫార్మెన్స్. ఇంట్లో ఎవరు ట్రై చేయకండి గైస్. ఇప్పుడు మాడిపోయిన బ్రెడ్ ఆమ్లెట్లు టేస్ట్ అరే నాది బెటరే రా. కాదు ఇద్దరు టేస్ట్ చేయబోతున్నాం మేమిద్దరం. ఇగో చూడండి గైస్. టేస్ట్ తినే కొంచెం పుంచుకొని తిని. ఇగో అది ఎట్లున్నా బాగున్నా బాగాలేకపోయినా బాగున్నా. ఇదేదో మద్ద స్కెచ్లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తింటా. ఇట్లా కొంచెం తుంపుకొని తినండి, ఎందుకంటే తుప్పుకోనా? తుంపుకొని తిను, తినే. బాగున్నానా? నిజంగా బాగున్నానా? బాగుందంటే నిజంగా బాగున్నానా? వస్తా, ఇట్లా రాస్తా. ఇది చేసింది ఎవరు? దాని ప్రకారం ఇస్తావా నువ్వు మార్క్స్? ఏమో ఉప్పకపోయింది ఫ్రెండ్స్. నేను ఏ వేస్తాను. ఇప్పుడు ఇది తిను. బా పెట్టు, అనుస పెట్టు. తుంపి పెట్టాలా? వస్తా నీకు. ఇప్పుడు నేను వేస్తాను. నువ్వు వేస్తే నేను వీడియో తీస్తాను ఇప్పుడు. పర్ఫెక్ట్. ఓకే, కొంచెం బాగుంది. కొంచెం బాగుంది. ఇప్పుడు నాకు చచ్చిపోతే అది బాగుందని చెప్పడానికి వేస్ట్ ముఖం. ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఉంటుంది, బొగ్గ అవుతుంది మొత్తం. ఎగ్ బీట్ చేసుకోవాలి. చేసుకొని నిన్ను బీట్ చేయాలా? ఇది ఎగ్ పక్కన పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓ మై గాడ్, మనకు తెలియక అట్లానే చేసినాం కదనే. చెప్పాలి కదరా ముందే. ఉప్పు కారం మూత స్టవ్ పెట్టాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ కొట్టుకో, చేసుకోవాలి. ఫస్ట్ గుడ్డు కొట్టుకో. తగినంత ఉప్పు. ఇట్లా అయ్యి ఇట్లా చేతులు తడిగి ఉన్నాయి. బా, అది ఉప్పు ఉప్పు కాకపోతే నన్ను అడుగు హర్షిత. తెలుసు, అర్థం. చాలా ఎక్కువ వేసింది, లట్టడి వేసింది అని వస్తా. తడులా తెడులా తీసి
కారం వేసుకోవాలి కొంచెం. అయ్యో ఎయ్యి మొత్తం వేసేయి. కొంచెం ఇది వేసుకోవాలి. అది వేసుకుంటుందట. ఏందది? నూడిల్స్ మసాలా అంటే. అబ్బే, నీకు రేపు మోషన్స్ కాకపోతే నన్ను అడగారు సీత. నువ్వు నన్ను కమెడియన్ చేస్తున్నావు ప్రియా. కామెడియన్ కదా, నువ్వు హీరోయిన్ ఏమన్నా? ఏది కాదు నేను. మంచిగా ఉంటుంది ఏంది? మసాలా మాకు టేస్ట్ చేస్తుంది అప్పుడప్పుడు. అంటే ఫస్ట్ నేను చెప్పుకో. క్రెడిట్ దానికి ఇవ్వద్దు. లేదు ఫస్ట్ నేను చేసిన తర్వాత చేసుకుంటాను. మొత్తం స్పూన్కే అంటుంది కుంకుమ. కుంకుమ కాదు, రంకా రంక. చూసా ఎత్తి కొట్టు కొట్టు కొట్టు. కారం దీనికి ఇట్లా ఆగిపోవాలండి, ఎందుకంటే కారం ఎక్కువైంది కాబట్టి. అది ఇట్లా ఏలుతుంది తీసి మంచిగా. నా చేతులు నాకు దాన్ని కొంచెం టేస్ట్ చూడు. ఉప్పు సరిపోయిందో నాకు సరిపోయిందా తెలీదు. ఒకసారి నువ్వు టేస్ట్ చేసి చెప్తావా ప్రియ? మేము అది ఆల్రెడీ వేయలేదు. నీ వేసే నీ కలుపుడికి మా ఆడ బ్రెడ్ ఆమ్లెట్ చల్లగా అయిపోతుంది. పోయి తినిపో. అందులో వేసే 2000 years later. కాదు, అది వేసేటప్పుడు గంట అట్లా పెట్టాలా? హాఫ్ పౌన్ నూనె చాలు. తగినంత అనాలి. నూనె వేడిగా నూనె వేడిగింది లేదో ఇట్లా చూసుకోవాలండి. ఏం పెట్టాలా? ఇట్లా చూసుకో. అయిందా ఇప్పుడు? నూనె ఇంకా వేడి కాలేదు కొంచెం. మేమైతే అది తుస్ అంటే వేడైనట్టు. ఇది కూడా ఇప్పుడు తుస్ అంటారు చూడండి. ఇంకా వేయకముందే ఇగ్గో. అయిందా? బాగా ఇంకొక మీ బా షేప్ వచ్చింది. అమీబా షేప్ ని సర్కిల్ షేప్ చేసుకోవాలి. సర్కిల్ అవ్వదు, అది జన్మలో అవ్వదు. మన మమ్మీ వాళ్ళు చేస్తేనే అవుతుంది. అది చేసిన నాకు బ్రెడ్ ఆమ్లెట్ పెద్ద కావాలి. షేర్ తోరింది. వచ్చి బ్రెడ్ ఇక అది మొత్తం ఎండిపోయింది అనుకో. ఇది కొంచెం ఫాస్ట్గా బ్రెడ్ వేసేసుకోవాలండి. వెయ్యి మరి ఇక్కడ ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. గమ్మి కొంచెం పేస్ట్ అయితే ఇది కూడా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. మాడుతున్నది కింద ఒకసారి తిప్పి చూడు. ఓ అంతే అంతే. ఓ మాడింది ఫ్రెండ్స్. మాడు వాసన. మాడలేదు, లేదా జస్ట్ ఫైన్. జస్ట్ జస్ట్ ఫైన్. జస్ట్ ఫైన్. ఆరెంజ్ అరే అప్పలపు మనం ప్లేట్ రెడీగా పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? కింద బ్రెడ్ మాడిపోయింది. ఆల్రెడీ మాడిపోయాను చూసుకో. స్టవ్ పెద్ద చేసింది. ఇప్పుడు తిప్పి చూడు. ఇబ్బంది ఇస్తాం. ఇప్పుడు తిప్పి చూడు, ఎట్లయినా మాడుతుంది ఖచ్చితంగా. ఏమో బంద్ చేస్తే వేడి లేదా పిక్క ఓ మీరే పెద్ద అంత సీన్ లేదు. ఆశలు సమాధి చేస్తూ ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని నెత్తికి కొట్టుకోయి. ఏం తింటావు అది? బాగా తినాలి. పైన ఎగ్ మొత్తం తినేస్తా ఫ్రెండ్స్, కింద బ్రెడ్ పడిస్తాం. కింద బ్రెడ్ మళ్ళీ అట్టు తిప్పే పెట్టింది చూడు, వేడికి ఇంకా వేడి మాడిపోదా? ఏంటి ఏం లేదు, దీన్ని ఇక్కడ ఇట్లా కోసేసుకోవాలి. టైం వేస్ట్ చేయకు. కింద మాడుతుంది ఇప్పుడు. బంద్ చేసిన ఆల్రెడీ ఎప్పుడో. బంద్ చేసిన అయితే దిస్ ఇస్ తెలియదు కదా, అప్పుడప్పుడు చేస్తే తెలుస్తుంది. నువ్వు తినేది నేను తీయలే. దాన్ని నువ్వు కూడా తిను. కాలుతున్నావు. ఉప్పు
లేదు లట్టడుప్పు ఉంది ఉంది కదా నాదే బాగుంది నాదే ఎమ్మి ఎమ్మి ఉంది వీడియో నీ వైపు పెట్టుకో మళ్ళా ఎవరి ప్లేట్ వాళ్ళు పట్టుకొని తినండి ఇక ఇటు రాయి నాకు ఆమ్లెట్ రాలే ఫ్రెండ్స్ అందుకే టెస్ట్ చేద్దాం ఏ పిచ్చానా వాన పడుతుంది గైస్ బయట అనుకోవాలి బట్టలు తీయాలి నేను మన పడుతుందంటే అదే ఇస్తున్నాను ఇది తీస్తుంది ఇక. నాదే బాగుంది వాళ్ళేది బాగా నాది బాగుంది నాది కూడా తిను. నువ్వు నా తిను ఫస్ట్ నువ్వు నా తిను నేను తింటా తిను వాళ్ళ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చల్లగైంది నాది కూడా చల్లగా చేయడానికి ఇప్పుడు వీడియో తీపిస్తారు ఫ్రెండ్స్ తిను తినుకుంటుంది అమ్మా పిల్లలు బ్యాడ్ కొడతారు పిల్లలు ఉంటే బ్యాడ్ కొడతారు నువ్వు పిల్లలు బ్యాడ్ కొడతారు పిల్లలు ఉంటే బ్యాడ్ కొడతారు రాజు రాజు ఉంచుకో ఉంచుకో కాదు కట్టు ఉంచుకో